నమస్కారం. ఏం జరిగినా అంతా మన మంచికే అని పాజిటివ్ థింకింగ్ చేయాలి. ఎందుకంటే దీనికి ఒక చిన్న మోటివేషనల్ స్టోరీ చెప్తాను. ఒక రాజుకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఆ రాజు అడవికి వెళ్ళేవాడు. అడవికి వెళ్ళిన తర్వాత ఆ రాజు బాణాలు విసిరేవాడు. రాజు వాళ్ళ ఫ్రెండ్ బాణాలు అందిస్తే బాణాలు విసిరేవాడు. అయితే ఒకరోజు ఏమైందంటే రాజుకి బొటన వేలు అనేది ఆ బాణాలు విసిరేటప్పుడు బొటన వేలు కట్ అయిపోయింది. కట్ అయిపోతే ఏమైందంటే రాజు వాళ్ళ ఫ్రెండ్ ఏమన్నాడు, ఏం జరిగినా అంతా మన మంచికే అని రాజు వాళ్ళ ఫ్రెండ్ అన్నాడు. రాజుకి ఏమైంది, అంటే నాకు బొటన వేలు కట్ అయితే నా ఫ్రెండ్ ఏం జరిగినా అంతా మన మంచికే అని అంటుండు అని రాజు అన్నాడు. ఆయన తర్వాత ఏమైందంటే ఆ రాజు భటులకు చెప్పేసి నా ఫ్రెండ్ బొటన వేలు కట్ అయినా కానీ ఏం జరిగినా అంత మన మంచిగా అన్నాడు, ఇతనికి 2 నెలల జైలు శిక్ష వేయండి అని రాజు భటులకు చెప్పి ఆదేశించిండు. భటులు ఏం చేసిండ్రంటే రాజు వాళ్ళ ఫ్రెండ్ని జైల్లో ఉంచిండ్రు. తర్వాత నెక్స్ట్ ఏమైందంటే మళ్ళీ రాజు వేటకు వెళ్ళిండు. వేటకు వెళ్తే ఒకరోజు ఏమైందంటే రాజు అడవిలోకి వేటకు వెళ్ళిన తర్వాత రాజుకి ఏమైందంటే దారి తెలియకుండా వేరే రూట్లోకి పోయి, అంటే నెక్స్ట్ తిరిగి వచ్చేటప్పుడు రూట్ తెలియకుండా అయిపోయింది రాజుకి. వేటకు వేరే కొత్త రూట్లో పోతే అప్పుడు అట్లా కొత్త రూట్లో పోయినప్పుడు ఏమైందంటే రాజుకి నరరూప రాక్షసులు ఎదురయ్యి రాజుని బంధించి నరరూప రాక్షసులు ఏమనుకున్నారంటే మనకి ఇలా ఇతన్ని ఆహారంగా చేసుకుందాం, తినేద్దామని ఒక చెట్టుకు కట్టేసి రాజుని ఇక ఆహారంగా తిందామని వాళ్ళు అనుకున్నారు. అయితే ఏమైందంటే ఇక్కడ ఏం జరిగినా అంతా మన మంచికి అనేది ఇప్పుడు మీకు ఎట్లా అర్థమవుతుందంటే ఇప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ విషయం ఏంటిదంటే నరరూప రాక్షసుల యొక్క నమ్మకం ఏంటిదంటే మనిషికి ఏదన్నా లోపం ఉంటే వాళ్ళు తినరు, అంటే ఏం చేయరు అన్నట్టు. అయితే ఇక్కడ రాజుకి ఏమైంది, బంధించి చూసి కట్టేటప్పుడు వాళ్ళు ఏర్పడ్డది ఏంది, రాజుకు బొటన వేలు కట్ అయింది అనేది ఏర్పడితే వాళ్ళు ఏమనుకున్నారంటే రాజుకు బొటన వేలు కట్ అయింది, ఇతనికి ఈ లోపం ఉన్నది కాబట్టి మన మూఢనమ్మకాల మన ఆచారం ప్రకారం మనిషికి లోపం ఉంటే తినద్దు కాబట్టి రాజుని ఇడిసబెట్టేస్తారు. ఇడిసబెట్టిన తర్వాత ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట యాదికి వస్తుంది, ఏం జరిగినా అంతా మన మంచికే, ఎందుకు అని అంటే నాకు బొటన వేలు కట్ అయి ఉండట్లనే నాకు ఈరోజు ఇడిసబెట్టిండ్రు, లేదంటే నన్ను ఆహారంగా భుజించేవాళ్ళు అని వాళ్ళ ఫ్రెండ్ది అన్నమాట యాదకొచ్చి మళ్ళీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. నువ్వు అన్నమాట వాస్తవమే, నువ్వు ఆ రోజు బొటన వేలు కట్ అయినందుకు ఏం జరిగినా అంతా మన మంచిగా అన్నావు కదా, నేను తెలియని రూట్లో పోతే నరరూప రాక్షసులు నాకు లోపం ఉందని విడిచిపెట్టిండ్రు, నువ్వు అన్నమాట వాస్తవమే అని థ్యాంక్ యూ చెప్పిండు. అప్పుడు మళ్ళీ రాజు వాళ్ళ ఫ్రెండ్ కూడా ఏ జరిగిన